ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కలవల్ల గ్రామం రావడం జరిగింది. మీరందరి అపూర్వ స్వాగతం. జీవితంలో నాకు 2 విలేజ్లు బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చెబుతా ఉన్నా. బడేవారిపాలెం గ్రామం, కలవల్ల గ్రామం 2 నాకు ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు ఆ దేవుడు సంకల్పం, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. తప్పకుండా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా, మీ అందరి బంధువుగా ఈ గ్రామం నుంచి నన్ను ఆశీర్వదించండి. నాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకున్నా నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఈ గ్రామంలో ఉన్న ఆదిగాంధ్రీ కాలనీ సోదరులకి సోదరిమలందరికీ కూడా చెబుతా ఉన్నా, వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామని. అదేవిధంగా మీరందరూ ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా నాకు అవకాశం కల్పించండి. తప్పనిసరిగా ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని నా సమస్యగా భావించి ఈ గ్రామంలో సమస్యలన్నింటినీ కూడా పార్టీలకు అతీతంగా అన్నిటినీ కూడా కర్తవ్యంతో నిర్వర్తించి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా ముందుకు తీసుకొని పోతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఆది ఆంధ్ర కాలనీ మీరందరూ కూడా ఈ గ్రామంలో నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోక ముందు కూడా ఈ గ్రామంతో నాకు సంబంధాలు ఉన్నాయి. మీ అందరూ కూడా తెలుసు. మా పెదనాన్న మీరందరూ మా ఇంటికి వచ్చేటప్పుడు నేను చిన్నపిల్లవాడిని అయినప్పుడు కూడా ప్రతి తిరునాళ్ళకి కానీ ప్రతి సెలవులకి ఇక్కడికి వచ్చేవాడిని. మీరందరూ చిన్నప్పటి నుంచి మీ మధ్యలో పెరిగాను, పెద్దవాడిని అయ్యాను. దేవుడు అవకాశం ఇచ్చాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఈరోజు ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. సోదరులు చెబుతా ఉన్నారు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ కాలనీకి పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలామంది మ్యారేజ్లు అయిపోయి ఉన్నాయి, చాలామందికి ఇంకా పట్టాల సమస్య, ఇక్కడ ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రతగా ఉంది. తప్పకుండా 40 రోజుల తర్వాత వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఇచ్చే బాధ్యత నేను స్వయంగా మీ కుటుంబ సభ్యుడిగా తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్లో అప్పుడు ప్రచారాలు చెప్పేటప్పుడు మీరందరూ కూడా రేపు తెలుగుదేశం పార్టీని మరలా అధికారంలో రావాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఇక్కడ అందరికీ కూడా ఈ కాలనీకి మా బంధువులందరికీ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీరందరూ కూడా ఈడ పెద్ద అందరూ కూడా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బంధువులందరూ కూడా మీకు తెలుసు. ఇక్కడ ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటితో సంబంధాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే షెడ్యూల్ కులాలకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటున్నామంటే రేపు వైఎస్ఆర్ అభ్యర్థి కూడా ఈ గ్రామానికి వస్తాడు తప్పనిసరిగా. ఎక్కడనో కొండేపు కాన్స్టిట్యున్సీలో పుట్టి కనిగిరి శాసనసభ్యుడిగా 40,000 మెజార్టీతో అక్కడ ప్రజలు ఒక్కసారి అని చెప్తే అవకాశం ఇస్తే ఆ నియోజకవర్గంలో ఈ శాసనసభ్యుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. నేను పర్సనల్గా అతన్ని విమర్శించడం కాదు. ఆ నియోజకవర్గ ప్రజలే సీఎం గారికి పోయి ఇతను మళ్ళా ఈ అభ్యర్థిగా పెడితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి చెప్పడం కూడా జరిగితేనే అందుకు నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా 40 రోజులకు వచ్చే ఎమ్మెల్యే కావాలా, శాశ్వతంగా మీ మధ్యలో ఉండే రేపు నాయకుడు కావాలా, మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు వైసీపీ అభ్యర్థిని కలవాలంటే ఏ గ్రామంలో ఉంటాడో మీకే తెలియని పరిస్థితి. ఇక్కడ మీ మధ్యలో ఉండే వ్యక్తి కావాలో, మీకు ఎక్కడ ఉండే కనపడిన వ్యక్తి కావాలో మీరందరూ కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎలక్షన్లో వస్తాయి. తప్పనిసరిగా ఈ గ్రామంలో కూడా నేను అందరికీ కూడా చెబుతా ఉన్నా, ఈ గ్రామ వాసులందరికీ కూడా మీరు పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందించండి. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ సహాయ సహకారాలు కూడా పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఇంటికి అందించే బాధ్యత స్వయంగా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరి మధ్య ఇటువంటి స్వాగతాన్ని మీరందరూ కూడా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను అన్ని 2వ ప్రాంతంలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నా దగ్గర ఉన్నాయి.
ఇక్కడ వాటర్ సమస్య. చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ ప్రయారిటీలో ఈ గ్రామం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మీ అందరికీ కూడా ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు నిన్నే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రాగానే ఈ జగన్మోహన్ రెడ్డి లాగా 200 పెంచుకోవడం కాదు, జూలై నెలలోనే 4,000, ఈ 3 నెలల నుంచి కలిపిన 3,000, 7,000 జూలై నెలలోనే ఇస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి రేపు వృద్ధాప్య పెన్షను, అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి రేపు పెన్షన్ ఇచ్చే విధంగా, అలాగే తల్లికి వందనంలో ఇప్పుడు ఒకరికే వస్తా ఉన్నాయి స్కూల్ ఫీజులు. రేపు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు వచ్చే విధంగా, ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విధంగా, అలాగే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి, ఆ రోజు డిగ్రీ చదువుకున్న యువకులందరూ కుటుంబాల్లో పేద తల్లిదండ్రులకి భారం కాకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం కూడా జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే డిగ్రీ చదువుకున్న ప్రతి స్టూడెంట్కి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీరందరూ ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడిగా పంపించండి. తప్పకుండా మీకున్న సమస్యలు, ఈ గ్రామంలో ప్రతి సమస్యని నా సొంత సమస్యగా చూసి